నా చిలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలచిని సుహాసిని మ్యామ్ నో ఆన్సర్ చెప్పనా? ఓకే, మీకు తెలిసేమో అనుకున్నాను. గూగుల్లో వెతకొద్దండి, ఎందుకంటే ఆమె గూగుల్లో లేని అడుగుతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే లడ్డు ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ తినకపోతే ఉంటుంది. ఎందుకంటే ఆమె తింది కాబట్టి. మ్యామ్ ఏంటి ఎవరు ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు? సార్ లడ్డు ఎలా ఉంటుంది? తినకపోతే ఉంటుంది, తింటే ఉండదు, అంతే కదా సార్? సార్ आके बंद करना तो मन भी तू है, ख्वाबों में तो सांसों में तो grand level do New Year celebrations do at home. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారు మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. వారికి మేడం గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Everybody. And now I request Mrs. Lakshmi Shah గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Ma'am, please come forward. Please join me, sir. Ma'am, please. న్యూ ఇయర్ సందర్భంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసినటువంటి గౌరవ ఆఫీసర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా, అదేవిధంగా గౌరవ జెసి గారు ఇలిఖ్యా ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడం ప్లీజ్. గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చి ఉన్న ప్రతి ఒక్క జిల్లా అధికారులు, ఇంకా ఎంపీడోస్, ఎంఆర్ఓస్ అందరికీ నా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం కొత్త ఇయర్లో స్టెప్స్ పెడుతున్నాము. సో లాస్ట్ ఇయర్లో మనం ఎంత పర్ఫామ్ చేసామో దానికైనా ఈసారి మనం ఎక్కువ పర్ఫామ్ చేయాలి. అండ్ న్యూ ఎనర్జీతో, ఎస్పెషల్లీ ఒక జిల్లాలో ఒక కలెక్టర్ కానీ ఒక జాయింట్ కలెక్టర్ వల్ల మాత్రమే డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఉండదు. ప్రతి ఒక్క జిల్లా ఆఫీసర్, ప్రతి ఒక్క ఎంపీడో, ప్రతి ఒక్క ఎంఆర్ఓస్, ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంటేనే మాత్రమే అది పాసిబిలిటీ ఉంటుంది. అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీ అందరూ కోఆపరేషన్, కోఆర్డినేషన్తోనే జరిగింది. సో ఈసారి ఈ కొత్త ఇయర్లో కూడా మనం ఇంకా ఎక్కువ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మన జిల్లా జీడిపి కానీ కేపీఐఎస్లో కూడా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ మనం అందరూ కూడా కలిసి యాజ్ అ ఎన్టీఆర్ టీమ్ మనం అందరూ కూడా చూపించాలి. సో వన్స్ అగైన్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చి ఉన్నారు, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. థ్యాంక్ యూ అమ్మా. జెసి గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ఆయన కూడా ఇక్కడ కూడా డెవలప్మెంట్ నంబర్స్ గురించి మాట్లాడుతుంది మేడం. అటెండెన్స్ కూడా తీసేసుకుంటారా ఏంటి? ప్రజెంట్ ఉన్నారు కదా, గ్రేట్, మంచిదమ్మా. అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం మీరు అందరు ఇక్కడ రావడము. సో ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇప్పుడే జెసి గారు చెప్పినట్టు జిల్లా ప్రగతి అంటే ఏ ఒక్కరిద్దరి వల్ల కాదు, ఇది టీమ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీమ్ ఎఫర్ట్ వల్లనే ప్రగతి సాధ్యం. సో మీరందరూ లాస్ట్ 1 year నుంచి సో మెనీ టైమ్స్ అయితే థాట్ ఇలా ఒక పార్టీ ఇవ్వాలి, అందరిని పిలవాలి, ఒక ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ చేయాలంటే మీకు తెలిసే ఉంది కదా. సో మనకి ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఏదో కోఇన్సిడెన్స్, వేరే ప్రోగ్రామ్స్ వచ్చి అలాగే డిలే అయిపోతూ, సో టుడే వి థాట్ లెట్ us డూ ఇట్ అని ప్లాన్ చేస్తే ఈరోజంతా కలిసి వచ్చింది. చాలామంది అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి నమస్కారాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్స్ నాట్ అఫిషియల్ మీటింగ్ కాబట్టి యూ కెన్ బి ఫార్మల్. స్టేజ్ కూడా ఉంది, ఇది మీకోసమే. సో చాలా ఇట్స్ ఇన్ఫార్మల్ సార్, ఇట్స్ వెరీ ఇన్ఫార్మల్. స్టేజ్ కూడా ఉంది. చాలామంది టాలెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఇక్కడ సింగింగు, డాన్సింగు, మిమిక్రీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని మన ఆఫీసర్స్ చెప్పారు. సో ప్లీజ్ కమ్ అండ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ, ఫీల్ అట్ హోమ్. సో దిస్ ఇస్ అట్ హోమ్ ప్రోగ్రామ్ కాబట్టి వచ్చేసిన ప్రత్యేక జిల్లాధికారులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులు కూడా కొంతమంది మిత్రులు వచ్చారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ ఆలోచనలు అలాగే మీ ఉత్సాహంతో మరింత ఈ జిల్లాని ముందుకు ప్రగతి పథంలో నడపడానికి మీ అందరి సహకారం కోరుతూ ఉన్నాము. మీకు తెలిసే ఉంది మనకున్న లక్ష్యాలు
పెద్ద లక్ష్యాలు అయినా కూడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీ కెన్ అచీవ్ ఇట్. సో అది అన్ని డిపార్ట్మెంట్స్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అటు డెవలప్మెంటల్, అలాగే కమర్షియల్ ట్యాక్స్, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తేనే ఇది అభివృద్ధి అవుతుంది. ఆ కోఆర్డినేషన్, ఆ టీమ్ స్పిరిట్ అయితే మన జిల్లాలో చాలా చక్కగా కనిపించింది. అందుకే ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ వచ్చినా కూడా వీ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ అని నేను ఈ సందర్భంగా భావిస్తూ లాస్ట్ 1 year ఎఫర్ట్స్ చేసిన ప్రతి ఒక్క టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్ మెంబర్స్కి నా హృదయపూర్వక అభినందనలు అలాగే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఈ 2026 నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంగా సో మీరందరూ ఆ పని చేస్తూ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మీరు పని చేయాలంటే మీ కుటుంబ సభ్యుల సహకారము ఎంతో ఇంపార్టెంట్. అందుకే ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ తీసుకురమ్మని చెప్పాను. ఎంతమంది కుటుంబ సభ్యులు తీసుకొచ్చారో అదైతే అటెండెన్స్ తీసుకోండి. సో ఐ విష్ everyone should have come with families so that they can also see what activities you are doing. So your district administration అని అందుకే అందరికీ ఆహ్వానించాము. చాలామంది వచ్చినట్టు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ ఇంకొక 2-3 ఇటువంటి మీటింగ్ చేస్తే మీకు కూడా అలవాటు అవుతుంది, అప్పుడు అందరూ వస్తారు అని భావిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ రిక్వెస్ట్ మై బెటర్ ఆఫ్ సతీమణి సుప్రీత గారు టు కన్వేర్ న్యూ ఇయర్ విషెస్ టు మై టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వచ్చిన వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా, అంత షార్ట్గా చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ చేయండి. ఇంకా పాటలు ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నాయి, చాలా చక్కగా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మన ఆఫీసర్, మన ఎంఏఓ గారి కూతురు కూడా వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఇటువంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో టాలెంట్ ఉంటే తీసుకొచ్చేసేయడం, ఇక్కడ పర్ఫామ్ చేయించేయాలి. సో అది మన విజయవాడ ఉత్సవంలో కూడా కొంతవరకు జరిగింది. అది ఇంకా వరవడి కంటిన్యూ చేద్దామని తెలియజేసుకుంటూ కొంతమంది జిల్లాధికారులు కూడా వచ్చి వేదిక మీద మాట్లాడించండి. అమ్మా ఈవెంట్ విక్సరిత గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కోసం మా టీఆర్ గారు ఉన్నారు. మెయిన్ పెద్దయినా ఆయన కూడా పిలిపించి మాట్లాడించండి. సో ఎన్జిఓ నుంచి వచ్చారు చాలామంది, సమరం గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఎప్పుడు మనకు అండదండగా ఉంటారు. ఏమి యాక్టివిటీస్ చేయాలన్నా కూడా వాళ్ళు ముందు నుండి ఉత్సాహంగా నడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అలాగే నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us కంటిన్యూ ది యాక్టివిటీస్. శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా టీమ్ ఎన్టీఆర్ అని జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు అంటుంటారు. చాలా అద్భుతంగా మీరందరూ పనిచేసి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రజలకు విస్తృతమైన సేవలు అందించారు. మరొకసారి 2026 సంవత్సరంలో కూడా మనము ప్రజాసేవలో అత్యున్నతమైన ప్రమాణాలు మనం చూపిస్తూ మనము ఉదయం మన కలెక్టర్ గారితో మాట్లాడుతూ మనకు ఆంధ్రప్రదేశ్ సరిపోదు, సో దేశంలోనే అదేవిధంగా ప్రపంచంలోనే నెంబర్ 1 జిల్లాగా మనము ఎన్టీఆర్ జిల్లా అనేది ముందుండాలా. ప్రతి అడుగులో కూడా మనం, ఎందుకంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్నాం, రాజధాని ముఖద్వారంలో ఉన్నాం. సో మనము మన పనితీరు ప్రతి ఒక్కరు చూస్తుంటారు, ప్రభుత్వం చూస్తూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు. సో ఏదైతే మనము లాస్ట్ 1 yearలో అది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, సో కొన్ని వందల ఈవెంట్స్ జరిగాయి. గౌరవ సీఎం గారు 100 ఈవెంట్స్ మన దగ్గరికి వచ్చారు. అయితే అందరం కూడా ఒకే టీం అన్న దృక్పథంతో ముందుకు వెళ్ళి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాము. సో జాయింట్ కలెక్టర్ ఇలాఖ్య గారు, అదేవిధంగా మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ప్రజలకి శాంతి భద్రతల పర్యవేక్షణలో మీ తోడ్పాటు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం కలిసి ఒక టీమ్గా ప్రజలకు సేవ చేస్తూ మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నూతన సంవత్సరంలో మరెన్నో రికార్డులు బద్దలు కొడుతూ మన ఆల్రెడీ లక్ష్మీ షా గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయన అన్నీ అదే పనిగా పెట్టుకుంటున్నారు. సో అదే స్ఫూర్తితో మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి సందర్భంలో కూడా ఎన్టీఆర్ జిల్లా పేరు ఉచ్చరించకుండా వేరే ప్రభుత్వమే ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ జిల్లా అనేది స్ఫురణకు రావాలి. సో దాన్ని మనందరం కూడా పుణ్యం పుచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ జిల్లా కలెక్టర్ గారికి, వారి సతీమణికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా ఉత్సాహం వచ్చింది అందరికీ.
సో టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్ జస్ట్ మీరు వచ్చే ముందు జస్ట్ దాని గురించి చెప్తూ ఉన్నాను సార్. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎంత అన్ని ఇన్ఫార్మ్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా, ఛాలెంజెస్ వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్తున్నాం అంటే కంపల్సరీ అది టీమ్ స్పిరిటే. దట్ క్రెడిట్ ఈక్వల్లీ గోస్ టు యూ సార్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ అండ్ గైడెన్స్. సార్ ఈజ్ వెరీ షార్ప్ ఇన్ ఐటీ టెక్నాలజీ. ఇప్పుడు నాకు తెలిసి డ్రోన్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అనుకుంటాను. సో సార్ పెట్టారు కదా సార్. సో స్టేట్లోనే మన డిస్టిక్ మెయిన్లీ ఈ సర్వేలెన్స్ అలాగే టెక్నాలజీ యూసేజ్ ఇన్ పోలీసింగ్లో ఆదర్శంగా నిలిచింది. 36% క్రైమ్ రేట్, ఎస్పెషల్లీ దట్ క్రైమ్స్ అగైనెస్ట్ విమెన్ అనుకుంటాను తగ్గింది. అది ఓన్లీ మన జిల్లాలో జరిగింది. సీఎం గారు కూడా దానికి అభినందనలు తెలియజేశారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ టీమ్ వర్క్. సో ఇప్పుడు అదే స్ఫూర్తితో ఎంటైర్ డిస్ట్రిక్ట్ని సీసీటీవీ కెమెరాలో కవర్ చేస్తూ ఎక్కడ కూడా క్రైమ్ అయినా జరిగితే నెక్స్ట్ 5 to 10 minutesలో దాన్ని పసిగట్టేలాగా వాళ్ళని అరెస్ట్ చేసేలాగా మెకానిజం తీసుకొస్తున్నారు సార్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. వీఆర్ లర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. సో కీప్ గైడింగ్ అస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ టీమ్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నా వెరీ రిక్వెస్ట్ జేసీ గారు అలాగే సరిత గారు టు హ్యాండ్ ఓవర్ స్మాల్ మెమెంటో టు సిపి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ సిపి గారు, రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ వారికి సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరి తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. న్యూ హోప్, న్యూ బిగినింగ్ అండ్ న్యూ ఆస్పిరేషన్స్. ఈ కొత్త సంవత్సరం 2026వ సంవత్సరంలోకి అడుగడుతున్నటువంటి సందర్భంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్ హోమ్ అని ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన ఎన్టీఆర్ జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులందరినీ ఇక్కడికి ఆహ్వానించి మా పోలీస్ శాఖ అధినేత అయినటువంటి మా గౌరవ సిపి గారిని, మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథి శ్రీ లక్ష్మీ షా ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గారికి, వారి సతీమణి శ్రీమతి లక్ష్మీ షా గారికి, అట్లనే మా సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి, జేసీ గారు మేడం ఇలకి ఐఏఎస్ గారికి, అట్లనే మా ఆఫీసర్ శ్రీ ప్రసాద్ గారు డీసీపీ సిఎస్డబ్ల్యూ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆల్ ఆఫీసర్స్ అటు డిఆర్ఓ గారు, ఎంఆర్ఓస్, ఆర్డీఓస్, ఇతర డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 చాలా నిత్య నూతనంగా మాత్రమే కాకుండా, చాలా ఉత్తేజంగా మాత్రమే కాకుండా ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నతంగా అనగానే అదేదో లగ్జూరియస్ లైఫ్ అనేది మాత్రం అనుకుంటే అది పొరపాటు. మనకి ఎట్లాగో ఉన్నతంగా ఆ లగ్జూరియస్ లైఫ్గా లీడ్ చేయడానికి స్కోప్ అయితే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి చాలా తక్కువ ఉంటుంది. బికాస్ వీఆర్ బార్న్ టు సర్వ్. సో ఈ ఉన్నతంగా అంటే ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన దృక్పథాలు. ఏ ఆలోచన చేసినా అది మనకి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్కే కాకుండా మా సిపి గారు చెప్పినట్లు జిల్లా యంత్రాంగానికి, జిల్లాకే కాకుండా ప్రభుత్వం మొత్తానికి, ప్రజాసేవలకి మంచి పేరు తీసుకొని వచ్చి ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా అంటే నెంబర్ 1 అనిపించేలాగా, ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉండేటటువంటి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన కార్యక్రమాలు మనం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2025లో మన గ్రాఫ్ కొన్ని ఇష్యూస్లో పైకి ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో బ్యాలెన్స్గా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ మైట్ బీ ద గ్రాఫ్ ఇన్ 2025, 2026 మనం పెట్టుకున్నటువంటి ఆశయాలన్నింటిలో కూడా చాలా నిత్య నూతనంగా, ఉన్నతంగా, ఉత్తేజంగా ఉండాలని ఆ కనకదుర్గ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మా సిపి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ a very very happy new year to all of you for the year 2026. Thank you. Okay, so 3, 2, 1, Happy New Year! NTR District గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారు, గౌరవ సిపి గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా గౌరవ జేసీ మేడం, ఇలేఖ్య మేడం ఐఏఎస్, గౌరవ సరిత మామ్ ఐపీఎస్ గారు, అందరూ కూడా మన అందరికీ
బెస్ట్ విషెస్ ను న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి బెస్ట్ విషెస్ ను తెలియజేయడం జరుగుతోంది. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్క ఆఫీసర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా, వెల్తీగా, హెల్తీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్. స్టే చేయాల్సినదే బికాస్ ఆడియోస్ have arranged some games also, చైతన్య అండ్ మాధురి. సో గేమ్స్ లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. అండ్ గేమ్స్ లో ఎవరెవరు విన్ చేస్తున్నారు వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అవర్ ఆదివ సార్ అండ్ ఆదివ మ్యామ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. రిక్వెస్ట్ ఆఫీసర్స్ కి విన్నవించుకుంటున్నాం, ఒక 5 మెంబర్స్ మాత్రమే స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్. ఎస్, ఇచ్చేసినటువంటి గౌరవ ఆఫీసర్స్ అందరూ కూడా సార్ ఒక్క ఫ్యూ మినిట్స్ సార్ అటువైపు నుంచి రండి ప్లీజ్. సార్ లైట్ మ్యూజిక్ ప్లీజ్, దయచేసి గమనించాలి. 5 మెంబర్స్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఎస్ సార్, సత్య గారు బ్యూటిఫుల్ సాంగ్ ప్లీజ్. డెఫినెట్లీ రెడీ. అందరూ మేము సార్ కోసం 2 లైన్లు కూడా కొంచెం మానిటర్ తగ్గిస్తాం, అవుట్ పెంచి మానిటర్ తెచ్చాం. సత్య గారు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వు అక్షుల్లోన మల్లువో, జడకుక్షుల్లోన మల్లువో, నువ్వు అక్షుల్లోన మల్లువో, జడకొచ్చుల్లోన మల్లువో, కరిమప్పుల్లోన విల్లువో, మధుమాసంలోన మంచు పూల గల్లువో, మధుమాసంలోన మంచు పూల గల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఒక్క నిమిషం అండి. స్టేజ్ మీద మేడమ్స్ అండ్ సార్స్ విష్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, మట్టి పువ్వు కన్నా తేలి కాదు నీ సోపు, 2 కళ్ళు మోసుకున్నా నాగు మారి నీ వైపు, సొగసును చూసి పాడగాయల కనులకు మాట రాదుగా అలా, వింతలోన కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే కంచంగాను నువ్వే, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు.
లయవు ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన సందీప్ కనపడలేదు ఆ పరుగులలో పరగబడుతూ తోనే పరుగులలో తోడబడుతూ నిన్ను చూసి బొంగుతుంది ఆశపడి ఆకాశం ఆ పట్టు చీర పంపుతుంది మోజు పడి నీ కోసం స్వరములు తీపి కోయిరాయలా పరుగులు నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం ఆ పొంగ స్వెట్టలోనే పాడే సంగీతం చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు నువ్వు హచ్చుల్లోన మల్లువో జడకొచ్చుల్లోన మల్లెవో నువ్వు హచ్చుల్లోన మల్లువో జడకొచ్చుల్లోన మల్లెవో కరిమొక్కుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో Thank you so much. Entire team, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మేడం ఒకసారి చూడండి. ఎస్ రిక్వెస్ట్ అందరినీ కూడా డిన్నర్ చేయవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం దయచేసి అందరూ కూడా కాసేపు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఆల్ టుగెదర్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. We have one more beautiful song by ఒక చిన్న లైన్ అంటే నాకు కన్నడ రాదు, ఈ మధ్యాహ్నమే జస్ట్ సార్కి చిన్న లైన్ డెడికేట్ చేయాలని ఒక పల్లవి ఎలానో బిజీగా ఉన్నారు కాబట్టి ఒక కన్నడ నెంబర్ ఒక పల్లవి డెడికేట్ చేస్తున్నాను సార్కి. సార్కి అండ్ మేడంకి ఇద్దరికి డెడికేట్ చేస్తున్నాను. వన్ పల్లవి రెడీ. దిస్ ఫేవరెట్ సాంగ్. డిన్నర్ అయిపోయిన తర్వాత దయచేసి గమనించి గేమ్స్ స్టార్ట్ కాబోతాయి కాబట్టి ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం లైట్లు బాగున్నాయి. యామిని యారమ్మ నేను యామిని యామిని యారమ్మ నేను యామిని నిన్న చందవో చందయామిని నిన్న మಗಳವೋ చందయామిని నిన్న స్పర్శవో చందయామిని యామిని యామిని నిన్న పింకవో చందయామిని నయనాచితే చందయామిని ఇసుకాటువో చందయామిని యామిని 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 యారమ్మ నేను యామిని. థ్యాంక్ యూ సో మచ్.
వండర్ఫుల్ సత్య గారు, మీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా చాలా చక్కగా తక్కువ టైంలో అండ్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఎస్ ఈవినింగ్ చేస్తారు సూపర్. శివలయ్య గారు ఎస్ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ అందరినీ కూడా డిన్నర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం డిన్నర్ తర్వాత ఫ్యూ మినిట్స్ లో మనం గేమ్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అండ్ ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ అన్నమాట. మీ అందరికీ కూడా చాలా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అండ్ గౌరవ జేసీ గారు అండ్ గౌరవ కలెక్టర్ గారు మరి మీ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. హలో 1 సెకండ్. ఇంతందం దారి మళ్ళిందం భూమిపైకి చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీల శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీడలే నేను తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచి తుషారాడివా నీవే వేలు తాకి నేలేంచు పైకి తేలేవింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపది నదిలా దూకేటి పైట సాగగుడు పులిలాగా వేటాడి పడుచుదనం దాసోహమందిగా ప్రపంచమే అదంత నీవే దిగేను కోటి చిలకి కోట కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకో